మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. చూడండి, చాలా మందికి ఏరియా అంటే ఏంటి, పెరిమీటర్ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి, సో వీటి మధ్య డిఫరెన్స్ తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అవునా? ఈ రోజు మనం ఈ వీడియోలో ఏరియా అంటే ఏంటి, పెరిమీటర్ అంటే ఏంటి, సో చాలా క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సపోజ్ మీరు బోర్డ్ అనేది చూడండి. బోర్డ్ అనేది ఏంటి, మనకి 2D షేప్. ఓకే, సో మీరు క్లియర్గా చూడండి, వాల్యూమ్ అనేది దేనికి ఉంటుంది, 3D షేప్స్కి అనమాట. వాల్యూమ్కి ఏరియాకి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ బోర్డ్ అనేది చూసారు కదా. అవునా? ఈ బోర్డుకి మనకి ఎన్ని సైడ్స్ ఉన్నాయి, టోటల్గా మనకి 4 సైడ్స్ ఉన్నాయి. అవునా? సో ఈ కింద దీన్ని ఉన్నదని ఏమంటాం మనం, లెంత్ అంటాం. ఈ హైట్ని ఏమంటాం మనం, అవునా, బ్రెడ్త్ అంటాం జనరల్గా. ఇది లెంత్, బ్రెడ్త్ అనమాట. 2 పారామీటర్స్ ఉన్నాయి. అవునా? సో మనకేంటి, ఈ బోర్డులో సపోజ్ ఇది వాల్ అనుకోండి. అవునా? మనం ఎన్ని టైల్స్ ఫిల్ చేయొచ్చు, అవునా, ఎన్ని టైల్స్ వేయొచ్చు అనేది చెప్పేది ఏంటి అంటే ఏరియా. ఓకేనా? ఏరియా అంటే ఏంటి, ఈ లెంత్ ఇంటూ బ్రెడ్త్. అవునా? ఇది ఏ షేప్లో ఉంది, క్లియర్గా చూడండి, రెక్టాంగిల్ షేప్లో ఉంది. అవునా? సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనేది మనకి ఇస్తుంది. ఏరియా అంటే ఏంటి, క్లియర్గా చూడండి. ఇది కనుక సపోజ్ మీరు వాలనుకుంటే, అవునా, ఎన్ని టైల్స్ ఫిక్స్ చేయొచ్చు ఈ గోడకు అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏరియాని బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఈ వాల్ యొక్క ఏరియా ఎంత, దీంట్లో మనం ఎన్ని టైల్స్ అనేది ఫిల్ చేయొచ్చు అనేది ఏరియా చెప్తుంది. అవునా? వాల్యూమ్ కావాలి అనుకోండి, సపోజ్ క్లియర్గా చూడండి. వాల్యూమ్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే, వాల్యూమ్ అంటే ఏంటి, 3D షేప్కి సంబంధించింది కదా. అంటే ఫిల్లింగ్ కెపాసిటీ. వాల్యూమ్ అంటే ఏంటి, ఏదైనా సరే ఫిల్ చేయడం. సపోజ్ ఈ వాటర్ బాటిల్ కనుక తీసుకుంటే, అవునా, దీంట్లో మనం ఎంత వాటర్ ఫిల్ చేయొచ్చు అని చెప్పేది ఏంటి అంటే వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏంటి, క్వాంటిటీ. క్లియర్గా చూడండి. ఒక రూమ్ ఉంది అనుకోండి, ఆ రూమ్లో మనం ఎంత ఏంటి, ఏదైనా సరే ఒక బుక్స్ కానివ్వండి, ఏదైనా మెటీరియల్ కానివ్వండి, ఎంతవరకు మన మెటీరియల్ని స్టోర్ చేయొచ్చు అని చెప్పేది ఏంటి అంటే 3D వాల్యూమ్ అనమాట. ఓకే, సో అదే రూమ్లో మనం కింద టైల్స్ ఉంటాయి కదా, టైల్స్ గురించి కానివ్వండి, వాల్స్ గురించి కానీ చెప్పేది ఏంటి అంటే 2D షేప్స్. క్లియర్గా గుర్తుపెట్టుకోండి, 2Dకి 3Dకి మధ్యలో డిఫరెన్స్ ఇది. మరి పెరిమీటర్ అంటే ఏంటి, అవునా, మీకు ఇప్పుడు నాకు తెలిసి కొంత అర్థమై ఉంటుంది ఏరియాకి వాల్యూమ్కి మధ్యలో డిఫరెన్స్. పెరిమీటర్ అంటే ఏంటో క్లియర్గా చూడండి. సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. సింపుల్గా ఇప్పుడు ఈ బోర్డు ఉంది. అవునా? ఈ బోర్డుని నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. అవునా? సో క్లియర్గా చూడండి. సపోజ్ ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేసి కంప్లీట్గా నేను మెజర్ చేయడాన్ని, అవునా, కంప్లీట్ ఇక్కడ నుంచి అక్కడ వరకు మెజర్ చేయడాన్ని ఏమంటాం మనం, పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఏంటి, సింపుల్గా సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. మొత్తాన్ని మనం మెజర్ చేయడాన్ని పెరిమీటర్ అంటాం. చూడండి, ఒక్కొక్క షేప్కి మనకు ఒక్కొక్క ఫార్ములాస్ అనేవి ఉంటాయి. 2D షేప్స్లో ఉన్న స్క్వేర్కి ఒక ఫార్ములా ఉంది, రెక్టాంగిల్కి ఒక ఫార్ములా ఉంది, రాంబస్కి ఒక ఫార్ములా ఉంది. ఇన్ని ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్టూడెంట్స్ బై మిస్టేక్ కొన్ని మిస్టేక్స్ రాస్తున్నారు ఫార్ములాస్. అందుకే ఎప్పుడైనా సరే మ్యాథ్స్ని బై హార్ట్ చేయడం కాకుండా కాన్సెప్ట్ క్లియర్గా నేర్చుకుంటే ఎలాంటి క్వశ్చన్స్ అయినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకే, సో క్లియర్గా చూడండి, నేనేం చెప్పాను, పెరిమీటర్ అనేది డిఫరెంట్ షేప్స్కి మనకి డిఫరెంట్గా ఉంటుంది. స్క్వేర్ తీసుకోండి. సపోజ్ నేను స్క్వేర్ కనుక తీసుకుంటే, స్క్వేర్ అంటే ఏంటి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. స్క్వేర్కి ఎలా ఉంటాయి, సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అవునా? సో పెరిమీటర్కి ఏరియాకి మధ్యలో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ మనం పెరిమీటర్ గురించి మాత్రమే డిస్కస్ చేసాం. పెరిమీటర్ మీనింగ్ ఏంటి, మామూలుగా డెఫినేషన్ అయితే పెరిమీటర్ ఏంటి, స్క్వేర్కి 4A అని చెప్పేసి డైరెక్ట్ రాస్తారు, లేదంటే 4 ఇంటూ సైడ్ అని రాస్తారు. అవునా? 4 ఇంటూ సైడ్ అని రాస్తారు. ఈ ఫార్ములా నాకు గుర్తుకు రాలేదు ఎగ్జామ్లో. అలాంటప్పుడు ఏం చేస్తాం, క్వశ్చన్ స్కిప్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు. పెరిమీటర్ అంటేనే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ కాబట్టి సైడ్ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి కంప్లీట్గా మెజర్ చేయడాన్ని పెరిమీటర్ అంటాం. అంటే ఎన్ని సైడ్స్ ఉన్నాయి, A ప్లస్ A ప్లస్ A ప్లస్ A. ఎన్ని టైమ్స్ మనం యాడ్ చేస్తున్నాం, 4 టైమ్స్. అవునా? A ప్లస్ A ప్లస్ A ప్లస్ A ఈక్వల్ టు 4A. ఈ రకంగా నాకు పెరిమీటర్ 4A వచ్చిందనే క్లారిటీ స్టూడెంట్స్కి తెలిసి ఉండాలి. ఓకే, రెక్టాంగిల్కి ఫార్ములా చూడండి, పెరిమీటర్. ఓకే, ఇది రెక్టాంగిల్ యొక్క షేప్ కదా. అవునా? ఇది రెక్టాంగిల్ యొక్క షేప్. ఫార్ములా ఏమంటాం, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనేది మనకి ఇది కదా. ఏరియా అయితే లెంత్ ఇంటూ బ్రెడ్త్. పెరిమీటర్ అయితే ఏంటి, 2 ఇంటూ L ప్లస్ బి. ఎలా వచ్చింది 2 ఇంటూ L ప్లస్ బి అంటే క్లియర్గా చూడండి, ఆపోజిట్ సైడ్స్ అనేవి ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. ఇది లెంత్ అంటే ఇది కూడా లెంత్, ఇది బ్రెడ్త్ అయితే ఇది కూడా బ్రెడ్తే అవుతుంది. అవునా? సో పెరిమీటర్ అంటేనే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. అన్ని సైడ్స్ మనం యాడ్ చేసి L ప్లస్ బి ప్లస్ L ప్లస్ బి కదా. 2 టైమ్స్ లెంత్ 2 టైమ్స్ బ్రెడ్త్ వచ్చింది కాబట్టి 2L ప్లస్ 2B. అవునా? 2 కామన్ తీస్తే L ప్లస్ బి. ఈ రకంగా మనకి పెరిమీటర్ ఫార్ములా 2 ఇంటూ L ప్లస్ బి వచ్చింది అనే క్లారిటీ తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి. సపోజ్
రాంబస్ ఉంది, అవునా? రాంబస్కి కూడా మనకి పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 4a. ఎందుకు వచ్చింది 4a అంటే రాంబస్కి కూడా మనకి ఆల్ సైడ్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని యాడ్ చేసి మనకి 4a వస్తుంది. కాబట్టి 4a. ఈ రకంగా మనకి కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా అర్థం అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీకు ఏరియా అంటే ఏంటో ఒకసారి క్లియర్గా చూస్తే, ఓకే, ఇది స్క్వేర్, అవునా? ఏరియా అంటే ఏంటి? జనరల్గా 2 sides మల్టిప్లై చేస్తే వస్తుంది ఏరియా అనేది, అవునా? నేను ఈ సైడ్ మల్టిప్లై చేస్తే నాకు ఏరియా వస్తుంది. ఏరియా ఈక్వల్ టు ఏంటి? ఏ ఇంటూ ఏ, దట్ ఈక్వల్ టు 8 square. ఏ అంటే ఏంటి? ఇక్కడ సైడ్ స్క్వేర్ అనమాట, అవునా? స్క్వేర్కి. అదే రెక్టాంగిల్కి చూడండి, నేను ఏమంటున్నాను? ఏరియా అనేది సైడ్స్ని మల్టిప్లై చేస్తే వస్తుంది అంటున్నాను, అవునా? ఇది లెంత్, ఇది బ్రెడ్త్, అవునా? ఏరియా ఈక్వల్ టు ఈ రెండు మల్టిప్లై చేయాలి, లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఓకే? సో ఈ రకంగా మీరు ఫార్ములాస్ అనేది బై హార్ట్ చేయకుండా జస్ట్ కాన్సెప్ట్ అనేది అర్థం చేయడానికి ట్రై చేయండి, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. సపోజ్ మనకి ఈ 2Dలో మనం షేప్స్ చూసాము, అవునా? ఏరియాస్ చూసాము, పెరిమీటర్స్ చూసాము. మనకి క్వశ్చన్స్ ఎలా వచ్చే పాసిబిలిటీ ఉంది? క్వశ్చన్స్ వచ్చిన దాని నుంచి మనం ఆన్సర్స్ ఎలా సాల్వ్ చేయాలో చూడండి, ఓకేనా? ఇది స్క్వేర్ అనుకోండి సపోజ్, ఓకే? పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఈక్వల్ టు 40 centimeters. అయితే సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడుగుతాడు. ఫస్ట్ మనకు క్వశ్చన్ ఇవ్వగానే అసలు ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దానికి కావాల్సిన ఫార్ములా ఏంటి అనే ఈ క్లారిటీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. పెరిమీటర్ అన్నాడు. పెరిమీటర్ అంటే ఏంటి? 4a కదా, అవునా? 4a వాల్యూ ఇచ్చారు. మనకు అడుగుతుంది ఏంటి? సైడ్ ఏ కావాలి. ఏ ఎలా వస్తుంది? జస్ట్ సింప్లిఫై చేస్తే వచ్చేదే కదా. ఏ ఈక్వల్ టు హౌ మచ్? 10 centimeter, అవునా? నెక్స్ట్ క్లియర్గా చూడండి, ఒకవేళ ఇదే క్వశ్చన్కి ఏరియా ఆఫ్ ది స్క్వేర్ కనుక అడిగితే ఎలా చేస్తాం? ఏరియా అడుగుంటే ఎలా చేస్తాం? సైడ్ ఇంటూ సైడ్, ఏ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ అంటే 10 square, దట్ ఈక్వల్ టు 100. క్లియర్గా చూడండి, యూనిట్స్ రాయడంలో చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తూ ఉంటారు, అవునా? లెంత్కి బ్రెడ్త్కి యూనిట్స్ ఏమో మీటర్లో కానీ సెంటీమీటర్లో కానీ ఉంటే, ఏరియాకి వచ్చేసరికి సెంటీమీటర్ స్క్వేర్ అంటున్నాను ఇక్కడ. క్లియర్గా చూడండి, ఇక్కడ ఏంటి? పెరిమీటర్కి ఏమో 40 centimeters అన్నాను, అవునా? సైడ్కి ఏమో 10 centimeters అంటున్నాను. మరి ఏరియాకి ఎందుకు సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది? ఇక్కడ కూడా సెంటీమీటర్ తీసుకోవచ్చు కదా అని కొంతమందికి డౌట్ ఉంటాయి. ఏరియా అంటే ఏంటి? ఏ స్క్వేర్ కదా. సో క్లియర్గా చూడండి, ఏరియా అంటే ఏ స్క్వేర్, అవునా? ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఏ ఇంటూ ఏ కదా, అవునా? ఏ ఇంటూ ఏ. సైడ్ ఎంత వచ్చింది మనకి? 10 centimeters వచ్చింది కదా. 10 యూనిట్స్ కూడా రాయండి, సెంటీమీటర్ ఇంటూ 10 centimeter, ఓకే? 10 10s ఎంత మనకి? 100 కదా, అవునా? నెక్స్ట్ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఏమవుతుంది? సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది, ఓకే? సో క్లియర్గా చూడండి, యూనిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ మొత్తం సాల్వ్ చేస్తారు, యూనిట్స్ రాయడంలో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి మిస్టేక్స్ రాస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకసారి యూనిట్స్ గురించి మనం మాట్లాడితే, అవునా? లెంత్, బ్రెడ్త్, హైట్కి ఉండే యూనిట్స్ ఏంటి, అలాగే వాల్యూమ్కి ఉండే యూనిట్స్ ఏంటి, ఏరియాకి ఉండే యూనిట్స్ ఏంటో క్లియర్గా చూద్దాం, ఓకే? లెంత్, బ్రెడ్త్, హైట్కి యూనిట్స్ ఎప్పుడు కూడా మీటర్ కానీ సెంటీమీటర్ కానీ ఉంటుంది, ఓకే? మీటర్ ఆర్ సెంటీమీటర్, ఓకే? నెక్స్ట్ ఏరియాకి యూనిట్స్ ఏంటి? మీటర్ స్క్వేర్ లేదంటే సెంటీమీటర్ స్క్వేర్. వాల్యూమ్కి యూనిట్స్ ఏంటి? మీటర్ క్యూబ్ లేదంటే సెంటీమీటర్ క్యూబ్, అవునా? మీటర్ క్యూబ్ లేదంటే సెంటీమీటర్ క్యూబ్. క్లియర్గా చూడండి, ఏరియాకి స్క్వేర్లలో ఎందుకు వచ్చాయి, వాల్యూమ్కి క్యూబ్లలో ఎందుకు వచ్చాయి అంటే క్లియర్గా చూడండి, ఇక్కడ మనం ఎన్ని ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తాం వాల్యూమ్లో అంటే మోస్ట్లీ 3 factors. 3D అంటేనే మనం 3 factorsని మల్టిప్లై చేయడం, అవునా? సపోజ్ మనం వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ కానీ క్యూబాయిడ్ కానీ తీసుకుంటే, సపోజ్ వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి? LBH, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా. సపోజ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తున్నాం ఇక్కడ? మనం 3 factorsని మల్టిప్లై చేస్తున్నాం. ప్రతి ఫ్యాక్టర్ యొక్క యూనిట్స్ ఎలా ఉంటాయి? 10 centimeters, 2 centimeters, 3 centimeters. అంటే యూనిట్స్ ఎలా ఉంటున్నాయి? సెంటీమీటర్స్లో ఉంటున్నాయి, అవునా? జస్ట్ యూనిట్స్ చూస్తే సెంటీమీటర్, సెంటీమీటర్ అండ్ సెంటీమీటర్ 3 times మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. ఒకవేళ మీటర్స్లో ఇచ్చుంటే మీటర్ క్యూబ్ వచ్చేది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ 3 dimensionsని మల్టిప్లై చేస్తాం కాబట్టి క్యూబ్ వస్తుంది. ఇక్కడ మనకు స్క్వేర్ ఎందుకు వచ్చిందంటే ఓన్లీ లెంత్, బ్రెడ్త్, అవునా? సో ఇట్లా ఓన్లీ 2 factorsని మల్టిప్లై చేస్తాం కాబట్టి అక్కడ స్క్వేర్లలో వస్తుంది. సో మీ అందరూ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సెషన్ లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.